అందరికీ నమస్తే. నా పేరు అరుణ్. నేను టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా బర్దిపూర్ గ్రామంలో ఉన్నాం. మన అంగన్వాడీ స్కూల్లో సులోచనతో మనం ముఖాముఖి ఇంటర్వ్యూలో అయితే ఉన్నాం. పిల్లల పట్ల సులోచన యొక్క కార్యాచరణ ఏంటి, పిల్లలకు ఎలాంటి ఆహారం అందిస్తుంది, పిల్లల యొక్క అభివృద్ధిని ఏ విధంగా చేస్తుంది, పిల్లల యొక్క అభివృద్ధి కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అయిన సులోచన పాత్ర ఏంటి, పిల్లలకు ఏ విధమైన భోజనాన్ని అందిస్తుంది, పిల్లల పట్ల భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ ఉంది అనే ఒక కార్యక్రమంలో ముఖాముఖి ప్రోగ్రాంలో మనం ఉన్నాం. ఈరోజు సులోచన గారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సులోచన. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో నువ్వు ఇక్కడ పనిచేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 16 సంవత్సరాలు అవుతుంది సార్. సో నువ్వు పిల్లలకు ఏ విధమైన భోజనం అందిస్తున్నావు? పిల్లలకు మంచి నాణ్యమైన భోజనమే అందిస్తున్నాం సార్. రోజు ఎగ్గి పెడతాం, ప్రతిరోజు కూడా ఎగ్గి పెడతాం. మళ్ళీ 10 లోపే ఎగ్గి ఇచ్చేస్తాం. తర్వాత మధ్యాహ్నం భోజనం పెడతాం. మంచి ఆటపాటలతోటి విద్య కూడా నేర్పిస్తాం. సో పిల్లల పట్ల నీ కార్యాచరణ ఏంది, పిల్లలని ఏ విధంగా పైకి తీసుకురావాలనుకుంటున్నావు, పిల్లల యొక్క అభివృద్ధి కార్యక్రమంలో నీ పాత్ర ఏంది, పిల్లలకు ఎలాంటి భోజనం అందిస్తున్నావు, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు అందుతున్నాయి, గ్రామ సర్పంచ్ నుంచి ఎలాంటి నిధులు అందుతున్నాయి? సార్ గ్రామం నుంచి కూడా వాళ్ళు మాకు అనుకూలంగానే ఉంటారు. అది మాది ఆఫీస్ నుంచి కూడా మాకు అన్నీ అందుతాయి. పైనుంచి కూడా అన్ని సదుపాయాలన్నీ కూడా సక్రమంగా అందుతాయి. రైస్ కానీ, దాల్ కానీ ప్రతి ఒక్కటి కూడా టైంకి అందుతాయి సార్. ఎగ్స్ కూడా ప్రతిరోజు ఖచ్చితంగా పిల్లలకు పెడతాము. పిల్లల్ని మంచిగా ఆటపాటలతో ఆడిపించుకుంటూ వాళ్ళకు బుద్ధి అదే ఆటలు ఆడిపించుకుంటూ వృద్ధిలోకి తెస్తున్నాం సార్. వాళ్ళ సొంత పిల్లలాగా చూసుకుంటాం. ఒక తల్లిలాగా వాళ్ళని పోషిస్తున్నాం. వాళ్ళ ఇంటి ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళేదాకా వాళ్ళకి తోడుగా ఉంటాం సార్. ఎక్కడ కూడా బయట పోనీయకుండా కాపాలాగా వస్తున్నట్టు ఒక తల్లిలాగా చూసుకుంటాం సార్. సరే, మన పిల్లలను అయితే చూసే కార్యక్రమంలో చూద్దాం. పిల్లలు కూడా ఒక క్రమ పద్ధతిలో ఎంత చక్కగా పడుకున్నారో మనం చూద్దాం. పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో ఇక్కడ పడుకున్నారు. పిల్లలకైతే మంచి వాతావరణంలో అయితే పిల్లలైతే ఉన్నారు. ఇక్కడ పిల్లలైతే మంచి క్రమశిక్షణలో అయితే ఇక్కడ పడుకున్నారు. లోపల కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. లోపల కూడా మనకు మంచి సౌకర్యం అయితే ఉంది. ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో ఒక డిసిప్లిన్ ఏ విధంగా ఉండదు అలాంటి డిసిప్లిన్లో వంటగది అయితే ఉంది. ఇక్కడ మంచి వంటగదిలో మంచి వాతావరణం ఉంది. ఇక్కడ కర్రీస్ కూడా చూద్దాం. కర్రీస్ కూడా చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. కర్రీస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎగ్ అయితే ఉంది. ఇక్కడ ఎగ్గులు కూడా చూడు పిల్లలకు ఎంత కరెక్ట్గా ఉంచారు. ఇక్కడ పప్పు కూడా ఎంతో బాగుంది. ఇక్కడ భోజనం కూడా చాలా నాణ్యమైన భోజనం అవుతుంది. మంచి సన్నటి బియ్యం అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రదేశం కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఒక 1 బై స్టేజ్లో చాలా బాగుంది. ఇక్కడ చాలా నీట్గా ప్రదేశం ఉంది. ప్లేట్లు కూడా చాలా బాగా అలంకరించారు. ఇక్కడ ఎగ్స్ కూడా చాలా బాగా అలంకరించారు. ఇక్కడ ఈ విషయంలో చుట్టుపక్కల ప్రదేశం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఆయమ్మతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేం పేరమ్మా? ఏం పని చేస్తావు ఇక్కడ? మీ మేడం ఎంత బాగా చూసుకుంటుంది? పిల్లలను బాగా చూసుకుంటుందా? పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తుందా? ఇక్కడ టైం టు టైం పిల్లలని పర్యవేక్షిస్తుందా? చూశారా, ఇక్కడ ఆయమ్మ విషయంలో కూడా పిల్లలకైతే చాలా బాగా చూసుకుంటుంది. పిల్లల విషయంలో సంరక్షణ విషయంలో చాలా బాగా అయితే ప్రోత్సహిస్తుంది. ఒక సొంత బిడ్డలాగా పిల్లలను అయితే పర్యవేక్షిస్తుంది. పిల్లల యొక్క ధ్యేయమే సులోచన యొక్క ధ్యేయం అని చెప్పేసి ఇక్కడ అంటుండ్రు. సులోచన కూడా పిల్లలకు మంచి నాణ్యమైన భోజనం అయితే అందిస్తుంది. ప్రభుత్వం నుంచి అయితే నాకు అన్ని నిధులు అందిస్తున్నారు. నాకు గ్రామ సర్పంచ్ కూడా నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. నేను ఈ స్కూల్లో ఈ పిల్లలను చూసుకోవడం నా యొక్క అదృష్టం. ఇలాంటి జాబ్ దొరకడం నా అదృష్టం అని చెప్పేసి సులోచన కూడా అంటుంది. మరి సులోచనతోనైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సులోచన, నువ్వు ఇంత బాగా చూసుకోవడానికి, పిల్లల పట్ల ఇంత శ్రద్ధ కలిగి ఉండడానికి, పిల్లలకి ఇంత మంచి భోజనం అందించడానికి గల కారణం ఏంటి? పిల్లల్ని వాళ్ళు అసలు మేము చేసేదే వృత్తి, ఆ వృత్తి కాబట్టి ఖచ్చితంగా పిల్లలు చూసుకునే బాధ్యత మాది కాబట్టి మేము ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి పిల్లలు సొంత పిల్లలా చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ ఎంతో సంతోషం ఇస్తుంది. పిల్లలతో ఉన్నంతసేపు, ఆడినంతసేపు ఎంతో మంచిగా తృప్తి అనిపిస్తుంది మాకు. వాళ్ళను ఇంటికి పంపించేదాకా వాళ్ళ బాధ్యత తీసుకుంటూ వాళ్ళ చేస్తూ వృత్తిలో ఉండడం నాకు సంతృప్తిగా ఉంది సార్.
చూసారా, పిల్లల యొక్క ధ్యేయమైన లక్ష్యం, పిల్లలకు మంచిగా చూసుకోవడమే నా లక్ష్యం. పిల్లల కోసం నేను ఎంత దూరమైన ప్రతి నిధిని నేను కరెక్ట్గా పిల్లల కోసం ఉపయోగిస్తున్నా. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా నేను పిల్లలకు ఖర్చు చేస్తున్నా. నా అవసరమైతే నా జేబు నుంచి కూడా పిల్లలకు నేను ఖర్చు చేస్తున్నా. పిల్లల యొక్క సంరక్షణలో నేను సరైన పాత్ర నేను వహిస్తున్నా. వీళ్ళు పిల్లలకు క్రమశిక్షణలో అయితే నేను వెతుతున్నా. పిల్లల యొక్క ధ్యేయమైన లక్ష్యం ఒక సొంత పిల్లల్లాగైతే నేను చూస్తున్నా. గత 16 సంవత్సరాల నుంచి నా మీద ఎలాంటి రిమార్క్ అయితే లేదు. 16 సంవత్సరాల నుంచి ఈ యొక్క అంగన్వాడీ వృత్తిలో అయితే నేను కొనసాగుతున్నా. నేను ఈ వృత్తిలో కొనసాగుతున్నప్పటి నుంచి నా మీద ఎలాంటి ఫిర్యాదు లేదని మన సులోచన అయితే ఇక్కడైతే ముఖాముఖి ప్రోగ్రాంలో అయితే చెప్తుంది. 16 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు కదా, గ్రామంలో మీ మీద అయితే మంచి అభిప్రాయం ఉంది. గ్రామ ప్రజలు ఏమంటున్నారంటే మీరు మంచిగా పిల్లలను చూసుకుంటున్నారని, ప్రతి నెల వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళని సంరక్షణ ఇస్తున్నారని, పిల్లలకు మంచి భోజనం అందిస్తున్నారని గ్రామస్తులు మీ మీద మంచి ఆనందం వ్యక్తపరుస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మేము గర్భిణీ బాలింతలకు కూడా సార్ మధ్యాహ్నం కూడా భోజనం కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి గర్భిణీ బాలింతలు కూడా మధ్యాహ్నం వచ్చి తిని వెళ్తారు. కొంచెం మంచి ఆరోగ్యం, పాలు గుడ్డు అవన్నీ అందిస్తున్నాం ఆరోగ్యలక్ష్మి కింద. గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి విషయం కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా సపోర్టింగ్గా ఉండి మంచిగా చేస్తున్నారని. ఇంతవరకు ఏ మాట కూడా రాలేదు సార్, ఏ విధంగా రాలేదు. అంతా మాకు సపోర్ట్గానే ఎంకరేజ్ చేస్తారు సార్. చూశారా, ఇలాంటి సులోచన గారు ప్రతి అంగన్వాడీ స్కూల్కు ఆదర్శం కావాలని మనం కోరుకుందాం. ఇలా బాధ్యతాయుతంగా పనిచేసి ఇలాంటి టీచర్ ప్రతి ఒక్క స్కూల్ గుర్తించాలని మనం కోరుకుందాం. ప్రభుత్వం కూడా ఇలాంటి టీచర్ని మనం గుర్తించి ఉత్తమ అవార్డు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కూడా టుడే 18 న్యూస్ నుంచి నేను విజ్ఞప్తి అయితే చేస్తున్నాను. పిల్లల పట్ల ఇంత మంచి శ్రద్ధ కలిగి ఉన్న సులోచన గారిని మా టుడే 18 న్యూస్ ఛానల్ నుంచి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ సులోచన గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా బర్దిపూర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్లో మన సులోచన గారితో ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నాం. మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ బర్దిపూర్ గ్రామం.